డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి, సినిమా ప్రేమికులకి ప్రస్తుతం ఇదో పండగ వాతావరణం. మొన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న 2 పోస్టర్లతో ఒక అద్భుతమైన సినిమా అప్డేట్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్పై మొన్న డిక్రిప్ట్స్ జెడ్ టుమారో అని చెప్పి ఊరించారు. నిన్న డిక్రిప్షన్ బిగిన్స్ 22 అక్టోబర్ 25 అంటూ ఒక పవర్ఫుల్ పోస్టర్తో ఒక పజిల్ని వదిలారు. ఈ పోస్టర్ చూశారా? గన్స్తో చేసిన సింహాసనం, మధ్యలో ప్రభాస్ లాంటి ఒక వ్యక్తి, చుట్టూ మంటలు, కోడింగ్ నంబర్స్, దేవనాగరి లిపిలో భగవద్గీత శ్లోకాలు. వామ్మో, ఒక మామూలు సినిమా కాదు అని ఇక్కడే అర్థమైపోయింది. అ బటాలియన్ హూ స్టాండ్స్ అలోన్, ఒక్కడే ఒక సైన్యం. ప్రభాస్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క లైన్ చాలు. ఇక ఈ పోస్టర్ చూడండి. సూట్ వేసుకుని ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. వెనకాల బ్రిటిష్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సిపాయిల బొమ్మలు, కింద బ్రిటిష్ జెండా, యూనియన్ జాక్ పైన మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అని స్పష్టంగా రాసి ఉంది. 2 పోస్టర్స్ని మనం డీకోడ్ చేస్తే ఈ సినిమా కథాంశం, టైటిల్ ఏంటో ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ సినిమా ఒక పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ అని ఈ పోస్టర్లే ఘంటాపథంగా చెబుతున్నాయి. రెండో పోస్టర్లో క్లియర్గా అ స్టోరీ సెట్ ఇన్ 1940s కలోనియల్ ఇండియా అని ఉంది. అంటే 1940వ దశకంలో బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియాలో కథ నడుస్తుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం, మన స్వాతంత్ర్యోద్యమం కూడా పతాక స్థాయికి చేరుకున్న రోజులు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అంటే 1932 నుంచే బ్రిటిష్ వారికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. బ్రిటిష్ జెండాపైన నడుస్తున్న తీరు చూస్తే ఆయన ఒక తిరుగుబాటుదారుడు, ఒక దేశభక్తుడు, లేదా ఒక సీక్రెట్ ఏజెంట్ అని అర్థమవుతోంది. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి కాన్సెప్ట్తో దీనికి లింక్ ఉండే అవకాశం ఉంది అని వార్తలొస్తున్నాయి. పోస్టర్లలో డిక్రిప్ట్స్ జెడ్ అని ఉంది. ఈ జెడ్ అనేది ఒక కోడ్ వర్డ్, ఒక ఆపరేషన్ పేరు అయి ఉండొచ్చు. కథ మొత్తం ఈ జెడ్ ఆపరేషన్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. మొదటి పోస్టర్లో తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః అంటే, కాబట్టి కౌంతేయ యుద్ధము చేయుటకు నిశ్చయించుకుని లేచి నిలబడు అని అర్థం. ఇలాంటి శ్లోకాలు ప్రభాస్ పాత్ర తన ధర్మాన్ని నెరవేర్చడానికి యుద్ధం చేయాల్సి వస్తుందని సూచిస్తున్నాయి. ఇది ఒక ధర్మయుద్ధం కావచ్చు. మొత్తానికి ఇది ఇండియన్ హిస్టరీ బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్తో కూడిన ఒక స్పై థ్రిల్లర్లా అనిపిస్తుంది. ప్రభాస్ వన్ మ్యాన్ ఆర్మీగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొనే కథ కావచ్చు. పోస్టర్లలో టైటిల్ని ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదు. డిక్రిప్షన్ బిగిన్స్ అని మాత్రమే ఉంది. అయితే నిన్నటి పోస్టర్ డిక్రిప్ట్స్ జెడ్ టుమారో అని చెప్పినప్పుడు అందరిలో ఒకటే ఆలోచన, జెడ్తో టైటిల్ ఉంటుందా అని. అవును, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ఫౌజీ అని అంటున్నారు. ఫౌజీ అంటే సైనికుడు, జవాన్ అని అర్థం. అయితే జెడ్తో లింక్ చేస్తూ ఫౌజీ అని పెట్టే అవకాశం ఉంది. అక్టోబర్ 23 అంటే ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పూర్తి టైటిల్తో కూడిన పోస్టర్ని విడుదల చేయనున్నారు. సో 1940ల నాటి ఇండియాలో బ్రిటిష్ వారికి మోస్ట్ వాంటెడ్ అయిన ఒకే ఒక్కడు, ఒక సైన్యం, ఫౌజీగా వచ్చి ఏం చేశాడన్నది సినిమా కథ అని మనం అంచనా వేయొచ్చు. వావ్, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. హను రాఘవపూడి మార్క్ మేకింగ్, ప్రభాస్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒక సంచలనం సృష్టించడం ఖాయం. ఈ డీకోడింగ్పై మీ అభిప్రాయమేంటి? మీరు ఇంకా ఏమైనా గెస్ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.